ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఫిష్ వెంకట్ అంత్యక్రియలు హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరగనున్నాయని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ప్రస్తుతం అడ్డగుట్టలోని ఆయన నివాసం వద్ద ఫిష్ వెంకట్ మృతదేహాన్ని ఉంచారు. మారేడుపల్లిలోని హిందూ శ్మశాన వాటికలో ఫిష్ వెంకట్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఫిష్ వెంకట్ పార్థివ దేహాన్ని చూసేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు వస్తున్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. ఫిష్ వెంకట్ గారికి ఇండస్ట్రీ పరంగా ఎంతోమంది స్నేహితులు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం ఆయన ఎంతో అభిమానంగా చూస్తారని చెప్పొచ్చు. ఒక్కొక్కరిగా అయితే ఇప్పుడు ఫిష్ వెంకట్ గారిని చివరిసారిగా చూడడానికి అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంతగానో ఇండస్ట్రీ మొత్తం కూడా కన్నీరు మున్నీరైన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో పాటు మాట్లాడదాం. నమస్తే అన్న. అంటే ఇండస్ట్రీ పరంగా ఆయన మీతో చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు. అలాంటిది ఇలా ఈ విషయం అనేది అసలు ఒక్కసారిగా మనసు కలిచివేస్తుందని చెప్పారు. గత ఒక నెల నుంచి అన్నకు చాలా సీరియస్ ఉన్నది. హాస్పిటల్లో బోడుప్పల్ హాస్పిటల్లో ఉండే. అక్కడికి వెళ్ళినాము. చాలామంది పెద్దవాళ్ళు, మినిస్టర్లు, హీరో విశ్వక్సేన్ సార్ అందరూ వచ్చి సాయం చేశారు చాలామంది. కాకపోతే అన్నని ఇవాళ మనము అసలు చనిపోయినట్టే మేము నమ్మలేకపోతున్నాము. చాలా బాధాకరమైన విషయం ఇది. మా అన్న లేడు. మాతో పాటు ఎన్నో సినిమాలు చేసిండు, కానీ ఇప్పుడు లేడన్న. అంటే ఎప్పుడు తెలిసిందన్న? అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ సన్నిహితాన్ని ప్రజలకు, ఆయన అభిమానులకు తెలియాలని మాత్రమే అనమాట. ఎప్పుడు తెలిసింది మీకు అసలు ఈ విషయం? నైట్ 10:30, 11కి ఆ టైంలో తెలిసింది నాకు. నేను లేకుండా బయట ఉన్నాను, రాలేకపోయినా. అందుకే మార్నింగ్ వచ్చిన. అసలు నైట్ మొత్తం మాకు నిద్ర అనేది లేదు. ఎందుకంటే అన్నతో పాటు మేము ఎన్నో సినిమాలు చేసినాము. ఎక్కడ షూటింగ్ ఉన్నా సరే ప్రవీణ్ నా దగ్గరికి రా అని చెప్పి పిలుచుకొని అన్న కారులో నన్ను తీసుకెళ్ళి నాతో పాటు ఉండి మావానికి డైలాగ్లు ఏమైనా ఉంటే చెప్పండి అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వల్ల కూడా అందరికీ చెప్తుండే. ఇప్పుడు అన్న మన మధ్యలో లేడు. చాలా బాధాకరమైన విషయం. అంటే అందరూ కలిసి కొన్ని సినిమాలు చేస్తే ఆయన ఒక్కరు కూడా ఎన్నో సినిమాలు నవ్వు పండించిన వ్యక్తి అని చెప్పొచ్చు. పెద్ద పెద్ద హీరోలతో పనిచేశారు. అలాంటిది ఈరోజు ఆయనకి ఇలాంటి మరణం అనేది అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇండస్ట్రీలో ఒక మంచి కామెడియన్, మంచి యాక్టర్ మిస్ అయ్యాడు. ఎందుకంటే ఆయనతో పాటు మాకు చాలా అనుభూతి ఉంది. అన్నతో పాటు చాలా మంచి మూవీస్ కూడా చేసినాము. అన్న కూడా మాకు బాగా ఎంకరేజ్ చేస్తుండే. సినీ ఇండస్ట్రీ మొత్తం చాలా బాధాకరమైన విషయము. ఇంత మంచి ఆర్టిస్టు మిస్ అయిపోయాడు. చాలా బాధగా ఉందండి. అంటే ఇందాక అనుకున్నట్టుగా పెద్ద పెద్ద హీరోలతో ఆయన వర్క్ చేశారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వీళ్ళందరూ. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు అంటూ కూడా కుటుంబీకులు చెప్తున్న పరిస్థితి. ఈ విషయం నుంచి మీకు ఏమైనా తెలుసు? ఆ విషయం గురించి అయితే మనకు అంత ఐడియా లేదు. వాళ్ళకు పెద్దవాళ్ళకు తెలిసిందో లేదో తెలీదు. కాకపోతే వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా హెల్ప్ చేసేవాళ్ళు. కాకపోతే అన్న బాడీ కూడా సహకరించలేదు. హీరోలు కూడా అందరికీ తెలుసు. వాళ్ళు కూడా చాలా బాధపడతారు. ఎందుకంటే అన్న వాళ్ళతో పాటు ప్రభాస్ సార్ కానీ, పవన్ సార్ కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో, పెద్ద పెద్ద హీరోలతో చాలా పెద్ద మూవీస్ చేసిండు అన్న. చూడొచ్చు ఆ ఇండస్ట్రీ పరంగా ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి చివరిసారిగా ఆయనకి నివాళులు అనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అటువైపు చూడొచ్చు ఎంతోమంది అభిమానులు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు. ఎందుకంటే ఆయన టీవీలో చూసినా లేకపోతే సినిమాలో చూసినా ఫిష్ వెంకట్ మా ఇంటి పక్కన ఉంటాడు విలన్గా, అలాగే ఒక మంచి కమీడియన్గా మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నారు అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతో ఆనందపడుతున్న పరిస్థితిలో ఇంతలోనే ఆయన ఆరోగ్యం క్షీణించటం, మెల్లమెల్లగా ఇండస్ట్రీకి దూరం అవ్వటం అనేది కొంతవరకు అభిమానులకి బాధని కలిగినప్పటికీ కూడా ఒకవైపు నుంచి ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మొత్తం కూడా ఫిష్ వెంకట్ గారు ఇక మనతో లేరు అనే వార్త ఇటువైపు అభిమానులు, అటువైపు ఇండస్ట్రీ కూడా జీర్ణించుకోలేకపోతుందని చెప్పొచ్చు. ఒక్కొక్కరిగా అయితే ఈరోజు చివరిసారిగా చూడడానికి ఒక్కొక్కరు వస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఏదైతే ప్రభాస్ గారి దగ్గర నుంచి, కవిత దగ్గర నుంచి ఏదైతే కాల్స్ వచ్చాయో అవి ఫేక్ అని తెలియడం అనేది ఇంకా బాధాకరం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అలాంటి పరిస్థితిలో ఫేక్ కాల్స్ చేయడాన్న ఆ మనసు ఎలా వచ్చిందనేది కూడా ఆయన అభిమానులు, ఆయన సన్నిహితులు కూడా ఎంతగానో ప్రశ్నిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా మనం గతంలో చూసాం. అలాగే చివరిసారిగా ఫిష్ వెంకట్ బిగ్ టీవీతో మాట్లాడడం అనేది కూడా అది కూడా మనం చూడడం జరిగింది. నాకు అన్నీ కూడా తెలుస్తున్నాయి. ఎమ్మెల్యేలు వస్తున్నారు, యూట్యూబర్స్ వస్తున్నారు, అందరు నన్ను పలకరిస్తున్నారు, తిన్నావని అడుగుతున్నారు, నీ ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతున్నారు, ఇవన్నీ కూడా నాకు తెలుస్తున్నాయి అంటూ కూడా చివరిసారిగా అయితే ఆయన బిగ్ టీవీతో అయితే మాట్లాడడం జరిగింది. కానీ ఇంతలోనే ఇలాంటి విషాద ఛాయలు అల్లుకోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.